ఢిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో 9mm బుల్లెట్లను గుర్తించారు పోలీసులు. 2 లైవ్ ఒక ఖాళీ షెల్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరిగిన చోట క్యాడ్రిచ్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు. ఢిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో 9mm బుల్లెట్లను గుర్తించారు పోలీసులు. 2 లైవ్ ఒక ఖాళీ షెల్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పేలుడు జరిగిన చోట క్యాడ్రిచ్లు ఎలా వచ్చాయంటూ కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. సో నిజానికి జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా బ్లాస్ట్లతోటి భారీ ప్రాణ నష్టాలతోటి ఒక రకమైనటువంటి భీతాకర వాతావరణం ఉంది. వీళ్ళ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో ఎర్రకోట గేట్ దగ్గర జరిగినటువంటి దాడి, ఆ బ్లాస్ట్ లో అనుసరించి ఇప్పటి వరకు దాంట్లో ఏం క్లూస్ దొరుకుతాయి ఆ రోడ్ మొత్తాన్ని కూడా పోలీసులు వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. మొత్తం కూడా ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా దాన్ని మార్చిస్తారు. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ చాలా క్లూస్ దొరకబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ 9mm బుల్లెట్లు దొరికాయి. తో పాటు కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. అందులో 2 లైవ్ కార్ట్రిడ్జ్ ఉన్నాయి, ఒకటేమో ఖాళీ షెల్ కూడా ఉంది. అంటే అది బుల్లెట్లు నింపాల్సినటువంటిది. సో ఇవి ఎక్కడికి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కార్ట్రిడ్జ్లు అన్న కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ అయితే చేస్తున్నారు. పూర్తి విచారణ కూడా చేస్తున్నారు. ఎన్ఐఏ పూర్తిగా దీన్ని టేకప్ చేసుకుంది. దీనికి సంబంధించి సో ఏం జరిగింది అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఈ పేలుడు పదార్థాలు అన్నది కూడా. మరోవైపు నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఒక పోలీస్ స్టేషన్ లో ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి అన్ని స్వాధీనం చేసుకుని టెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో శాంపిల్స్ ని అక్కడ కూడా భారీ బ్లాక్ జరిగితే అందులో కూడా 9 మంది చనిపోవడం జరిగింది. అధికారులు, పోలీస్ అధికారులు కానీ కొంతమంది కామన్ సిటిజన్స్ అట్లాగా అక్కడటువంటి మిగతా అధికారులు కూడా చనిపోవడం జరిగింది. బట్ ఈ కాశ్మీరీ ఏదైతే ఈ పేలులు ఉన్నాయి ఇవన్నీ ప్రతీకార దాడులుగానే ఖచ్చితంగా చూడాలి. ఉగ్రవాద బాధిత దేశం భారతదేశం ఎప్పుడు కూడా ఉగ్రవాదులకు బాధితులుగానే ఉంటుంది. బట్ దీనిపైన చర్యలు తీసుకోవాలా ఎప్పటికప్పుడు. అంటే ఉగ్రవాదం కూడా కొత్త తరహాలో కొత్త పంతాన్ని ఎంచుకొని వస్తుంది. సో ఇందులో డాక్టర్లు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటూ కూడా ఇప్పటికే దాడులపైన ఫరూక్ అబ్దుల్లా కూడా మాట్లాడడం జరిగింది. ఈ నౌగాం పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఈ పేలుడు కూడా దానికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది మా తప్పే, ఈ పేలుడు పదార్థాలని బాగా అర్థం చేసుకున్న వాటిలో అంటే వాటిని ఎట్లా నిర్వహించాలో కొంత తెలిసిన వాళ్ళతో సహకారం తీసుకోవాల్సి ఉండేది. బట్ అవన్నీ తెలియని విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి బదులు దాని పరిణామాలను ఈ రోజు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. 9 మంది ప్రాణాలు కోల్పోయాయి. అక్కడ చాలా భారీ ప్రాణ నష్టం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది, మాజీ ముఖ్యమంత్రి కాశ్మీర్ సంబంధించి. ఏదైనా కానీ ఈ ఉగ్రవాదులకు సంబంధించి స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాల నమూనాలు తీసుకుంటున్నటువంటి క్రమంలో కూడా 9 మంది చనిపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం. మరో ఢిల్లీ ఎర్రకోటకు అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 400-500 మంది దీంట్లో లింక్ అయినట్టుగా తెలుస్తోంది స్లీపర్ సెల్స్ గా. సో వాళ్ళందరిపైన కూడా నిఘా ఉంది అంటూ కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్పడం జరిగింది. సో ఆ నిఘా ఉంది, ఎంతమంది ఉన్నారు ఏంటి స్లీపర్ సెల్ అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక నిఘా అయితే పెట్టడం జరిగింది. ఏదైనా ఉగ్రవాదులను అంతం చేసే దిశగా భారత అధికార బృందం మాత్రం ప్రయత్నాలు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఢిల్లీ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో 9mm బుల్లెట్లను గుర్తించారు పోలీసులు. 2 లైవ్ ఒక ఖాళీ షెల్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరిగిన చోట క్యాడ్రిచ్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు.